నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట 9 మంది మృతి పలువురికి గాయాలు కాశీబుగ్గ దుర్ఘటనపై చంద్రబాబు పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం ఏపీకి తుఫాన్లు కరువు ప్రధాన సమస్యలన్న చంద్రబాబు సమర్థ నిర్వహణతో అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి వెల్లడి జూబ్లీహిల్స్లో జోరుగా పార్టీల ప్రచారం రెహమత్ నగర్లో కిషన్ రెడ్డి పాదయాత్ర భారీ మెజార్టీతో గెలుస్తామన్న పొంగులేటి మియాపూర్లో భారీ అక్రమ కట్టడాన్ని కూల్చిన హైడ్రా నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించినట్టు ప్రకటన మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో రేపు బాహుబలి రాకెట్ LVM-3 ప్రయోగం CMS-03 ఉపగ్రహాన్ని కక్ష్యకు చేర్చనున్న వాహక నౌక శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది. ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది దుర్మరణం పాలయ్యారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులకు వేరువేరు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడం తొక్కిసలాటకు దారితీసినట్టు అధికారులు అంచనా వేశారు. ఓ ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఈ ఆలయంలో ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించగా ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. కార్తీక మాసంలో పవిత్రంగా భావించే ఏకాదశి రోజున ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం చోటు చేసుకుంది. స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. మృతుల్లో 8 మంది మహిళలు, ఒక బాలుడు ఉన్నారు. 10ల సంఖ్యలో భక్తులు స్పృహ తప్పి పడిపోయారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉండగా శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మిగిలిన స్పృహ తప్పి పడిపోయిన వారిని పలాస ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో ఇప్పటివరకు వై చిన్నమ్మ, ఆర్ విజయ, ఎం నీలమ్మ, డి రాజేశ్వరి, సిహెచ్ యశోదమ్మను గుర్తించారు. సోంపేటకు చెందిన 13 ఏళ్ల నిఖిల్ మృతుల్లో ఉన్నాడు. కార్తీక మాసం శనివారం ఏకాదశి కలిసి రావడంతో కాశీబుగ్గలోని విజయ వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సరైన నియంత్రణ, క్యూలైన్ల నిర్వహణ లేకపోవడం, భారీగా తరలివచ్చిన భక్తులు ఆలయం లోపలికి వెళ్లేందుకు పోటీపడ్డారు. లోపలికి వెళ్లే దారి నుంచి కాకుండా బయటకు వచ్చేందుకు ఉద్దేశించిన దారిలో కూడా భక్తులు లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. 1వ అంతస్తులో ఉన్న స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు భక్తులు ఇనుప రైలింగ్ పట్టుకుని ముందుకు సాగారు. సామర్థ్యానికి మించి రైలింగ్పై భారం పడి అది ఊడి కిందకు పడిపోయింది. ఈ పరిణామంతో రైలింగ్ వద్ద ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా కిందకు పడిపోయారు. ఒకటో అంతస్తు నుంచి భక్తులు కింద పడటం కింద ఉన్న భక్తుల్లో ఒక్కసారి భయాందోళన పెంచింది. కింద ఉన్న వారంతా ఒక్కసారిగా సురక్షిత ప్రదేశానికి వెళ్లాలనే ప్రయత్నంలో పరుగులు తీయడం తొక్కిసలాటకు దారితీసింది. ఈ క్రమంలోనే 9 మంది మృత్యువాత పడ్డారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. అక్కడ నేను ఉన్నానండి. నా పక్కనే ఇద్దరు, ఆ బాబు కూడా నా కిందే ఉండిపోయాడు, ఆ గ్రిల్స్ కిందే ఉండిపోయాడు. చనిపోయి బాబు ఒక 11-12 సంవత్సరాలు అవుతుంది. అతను కూడా కింద, చాలా కింద ఉండిపోయాడు. మధ్యలో అనిపిస్తున్నారు, ఇటు నుంచి పారుతున్నారు, అటు నుంచి దర్శనం అయిపోయింది, అటు నుంచి ఇటు నుంచి అవగానే మధ్యలో అనిస్తున్నారు. గజాలు తొలిపి పడిపోయింది, మధ్య ఉండిపోయింది. వస్తువులు గద్దె అయిపోయింది. నా బతుకు మనుషుల మీద మనుషులకు పడిపోతుంటే నా కాలు రాడుకే మధ్యన ఉండిపోయింది. 2 కాళ్ళు ఇరిగిపోయింది. అయ్యా అక్కడ జనాల్లో తోసారు. ఆ రాడ్ ఇరిగిపోయింది సార్. ఆ రాడ్ ఇరిగిపోయిన 2 కాళ్ళ మీద పడిపోయినాయి సార్. పడిపోగానే జనాలందరూ నా 2 కాళ్ళ మీద పడిపోయింది. ఒక కాలు ఇరిగిపోయింది, ఒక కాలు ఏమైందో నాకు తెలియదు, బరువుగా ఉంది. అంతవరకేనా సార్. నాకు అంత తర్వాత నాకు మైతి లేదు సార్. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, ఇతర అధికారులు హుటాహుటిన కాశీబుగ్గ ఆలయం వద్దకు చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనలో స్పృహ తప్పి అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. మిగిలిన వారిని పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దాని మీద ఏంటంటే కొంచెము వెళ్ళే వాళ్ళకి ఒక తావ ఇవ్వాలి, వచ్చే వాళ్ళకి ఒక తావ ఇవ్వాలి. అలా కాకుండా యాగం ఒకటే తావ అయితే ఆ వచ్చిన వాళ్ళు ఈ ఎల్లులు మొత్తం కుమ్ములాడిపోయి పక్కన గజాలు ఉన్నాయి కదండి, వాటి మీద నుండి తిరగబడిపోనమండి. ఈమెకి మొత్తం అడిస్తారండి. వాటి మీద మేము జనాలతో చూసి మేము ఆగిపోయినాం. మెట్ల కాడేనే ఉన్న జనాలలో చాలా ఘోరమండి ఇదినట్టుగా. కాశీబుగ్గ విజయ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని హరిముకుంద్ పాండా అనే వ్యక్తి 4 ఏళ్ల క్రితం ప్రారంభించారు. 12 ఎకరాల సొంత భూమిలో సుమారు 20 కోట్లతో ఆలయాన్ని నిర్మించారు. ఈ ఏడాది మే నెలలోనే దర్శనాలు ప్రారంభించారు. ప్రతి శనివారం స్వామివారి దర్శనానికి భక్తులు బాగానే వస్తారు. ఏకాదశి కలిసి రావడంతో ఇవాళ అనూహ్య సంఖ్యలో భక్తులు రావడం, అందుకు తగ్గట్టు ఏర్పాట్లు లేకపోవడమే ప్రమాదానికి కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తొక్కిసలాట దుర్ఘటనపై మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ వెంటనే స్పందించారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనాస్థలికి వెళ్లిన అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ క్షతగాతులను ఆసుపత్రికి తరలించేందుకు ఇతర ప్రాంతాల నుంచి అంబులెన్స్లను తెప్పించారు. ఆలయం వద్ద రెవెన్యూ, ఫైర్ సిబ్బంది, పోలీసులు చేపట్టిన సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులను పరామర్శించిన మంత్రులు క్షతగాతులకు అందిస్తున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. తొక్కిసలాటలో గాయాలైన ఎవరికీ ప్రాణాపాయం లేదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఘటనాస్థలిలోనే వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్న ఆయన బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని వెల్లడించారు. ఆ రైలింగ్ కూలకపోతే ఈ ప్రమాదమే జరిగేది కాదు. రైలింగ్ ఎప్పుడైతే పట్టుకొని ఏలబట్టడం వల్ల రైలింగ్ కింద పడిందో ఈ సంఘటన జరిగింది. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మా జిల్లాలో జరగడం. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అనునిత్యం మాట్లాడుతున్నారు, సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోమన్నారు. ఎవరు ఈరోజు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ప్రభుత్వం పక్షాన ఉంది. అన్ని విధాల జరిగిన సంఘటన దురదృష్టమైన ఇమీడియట్గా వచ్చి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. తప్పనిసరిగా చనిపోయిన వారి కుటుంబాలకి అన్ని విధాల న్యాయం చేయడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విషాదకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాతులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. తొక్కిసలాట కారణమైన వారిని కస్టడీకి తీసుకుని విచారణ చేస్తామని సీఎం చెప్పారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. కాశీబుగ్గ టౌన్ లో ఒక ప్రైవేటు వ్యక్తి వెంకటేశ్వర దేవాలయాన్ని కట్టాడు. అక్కడి నుంచి కార్తీక మాసం ఈరోజు చాలా మంది అక్కడ దర్శనానికి వెళ్లిపోయారు. కనీసం ఆయన చేసినప్పుడు పోలీసుకు కూడా చెప్పలేదు. చెప్పుంటే పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి ఎక్కడికక్కడ కంట్రోల్ చేసేవారం. అది చేయని దాని వల్ల అక్కడ వచ్చిన వాడు కూడా ఒక ఆర్డర్ ప్రకారం లేకుండా, క్రమశిక్షణ లేకుండా 9 మంది తొక్కిడికి గురయ్యి చనిపోయే పరిస్థితికి వచ్చారు. 5 మందికి ఇంజరీస్ కూడా అయినాయి. నేను ప్రతి ఒక్క ప్రాణాన్ని కాపాడుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తా ఉంటే కొంతమంది ప్రైవేటు వ్యక్తులు ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఏదేమైనా అమాయకులు చనిపోయారు. నేను చాలా బాధపడుతున్నా. అందుకని ఈ దుర్ఘటన పట్ల చాలా సీరియస్ గా తీసుకుంటూ ఎవరైతే దానికి కారకులో వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్ గా కస్టడీలో తీసుకుని పూర్తి విచారణ చేసి తర్వాత ఏం చేయాలో తదుపరి చర్యలు చేపడతాం. కాశీబుగ్గలోని తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసిందని ఆంధ్రప్రదేశ్ మంత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుర్ఘటనలో 9 మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యానని ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నారు. క్షతగాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసిందన్నారు. మృతి చెందిన వారి కుటుంబాలకు మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనాస్థలిలో పరిస్థితులు పర్యవేక్షిస్తున్న మంత్రులతో మాట్లాడి బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీశారు. తొక్కిసలాట ఘటనలో భక్తులు మరణించడం ఎంతో బాధ కలిగించిందని మంత్రులు అనగాని సత్యప్రసాద్, ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ భరత్, కొల్లు రవీంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలే తమ అభ్యర్థిని గెలిపిస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. రెహమత్ నగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్తో కలిసి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఓట్లు అభ్యర్థించారు. తమ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో జూబ్లీహిల్స్ ఓటర్లు గెలిపిస్తారని ఈ సందర్భంగా పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన ఈ ప్రభుత్వం పేదవాడి పక్షపాత పార్టీగా పేదవాడికి అండగా ఉంటూ పేదవాడి కష్టాల్లో ప్రత్యక్షంగా పాలు పంచుకుంటుంది. కాబట్టే ఈ బై ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు దీవించనున్నారు. దీనికి ఉదాహరణ ఒక్కటే, పేదవాడి ప్రభుత్వంగా ఆనాడు దివంగత నేత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, స్వర్గీయ ఇందిరాగాంధీ గారు పేదవారి గుండెల్లో ఎలా ఉందో అదే పద్ధతిలో ఈనాటికి ఈ ప్రాంతంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంచుకున్న స్వర్గీయ పీజేఆర్ కూడా అదే ప్రజల గుండెల్లో ఈనాడున్నారు. జూబ్లీహిల్స్ ను 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్, 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అందుకే డ్రైనేజీ, రోడ్లు, తాగునీటి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని తెలిపారు. జూబ్లీహిల్స్ రెహమత్ నగర్ పాదయాత్రలో పాల్గొన్న ఆయన బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని గెలిపిస్తే ఆ సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని వెల్లడించారు. సైనికుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మానుకోవాలని కిషన్ రెడ్డి హితవు పలికారు. కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో గాని, ఈరోజు 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో గాని జూబ్లీహిల్స్ అన్ని రకాలుగా వెనుకవేయబడింది. కనీసం జూబ్లీహిల్స్ లో మరి రోడ్లు లేవు. ఉన్న రోడ్లన్నీ కూడా గుంతలు పడ్డాయి. రోడ్ల మీద డ్రైనేజీ ఓవర్ఫ్లో అవుతుంది. వెలగనటువంటి వీధి లైట్లు, పరిశుభ్రం లేనటువంటి తాగునీరు, దీనికి ప్రధానమైనటువంటి బాధ్యత బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వహించాలి. ఈ 2 పార్టీలు మోసం చేసిన కారణంగానే జూబ్లీహిల్స్ వెనుకబడి ఉన్నది. ఈ 2 పార్టీలకు ఎవరు ఓటేసినా కూడా ఎవరు ఏ పార్టీలో ఉంటో తెలియదు. బీఆర్ఎస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యే అందరూ బీఆర్ఎస్ లోకి వెళ్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లో చేరుతారు. కాబట్టి ఏ పార్టీ 2 పార్టీలు గెలిచినా కూడా మరి ఇది మజ్లిస్ కేసినట్టే. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చాలా దేశం గురించి మాట్లాడారు. పాకిస్తాన్ లో పేలినటువంటి బాంబులు జూబ్లీహిల్స్ లో పేల్తాయని. ఇంత భారత సైనికులను, భారత సైనికుల పట్ల ఇంత అవమానకరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మంచిది కాదు. ఏదైతే కార్పొరేట్ బాంబు అని మాట్లాడావో, మీ యొక్క మజ్లిస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మరి ఏ రకంగానైతే అపవిత్రమైనటువంటి పొత్తుతో రాజకీయాలు చేస్తా ఉన్నారో, మీ మీద మా యొక్క కార్పొరేట్ బాంబుల దాడి కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆ పదవి ఇచ్చింది ప్రజలే అన్న విషయాన్ని మరచిపోయి రాజులా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్, ఇతర నేతలు బీఆర్ఎస్లోకి ఆహ్వానించిన కేటీఆర్ ప్రజల సొమ్ముకు సీఎం ధర్మకర్త మాత్రమే అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం అంటూ హైడ్రా, బుల్డోజర్ పేరుతో పేదలపై కాంగ్రెస్ నేతలు జులుం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే కాంగ్రెస్ నేతలు డ్రామా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు? ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు, మీరు మాకు ఓట్లేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి. అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను? నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా, అది బంద్ పెడతా. నేను అడుగుతున్నా, ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఆ పదవే ప్రజలు ఇచ్చిన భిక్ష. ఆ పదవి మంత్రి పదవైనా, ఎమ్మెల్యే పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష. మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయారు. ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు ఈ దేశంలో, ఇందిరమ్మను ఒడగొట్టిరు. మరి ఈయన ఎంత గట్టిగా మీరు అనుకుంటే తీసవతల వారేస్తారు. కానీ ఆయన ఎక్కువ ఊహించుకుంటున్నాడు. ఆయన నేనేదో రాజు అయిపోయినా, చక్రవర్తిని అయిపోయినా, నన్ను మించిన వాడు లేడు, నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా, ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా, అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు. జూబ్లీహిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు. బీహార్లో ఒకప్పుడు శాంతి భద్రతలు చాలా దారుణంగా ఉండేవని, తాను అధికారం చేపట్టిన తరువాత మెరుగుపడినట్లు సీఎం నితీష్ కుమార్ అన్నారు. విద్య, వైద్యం, రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెంచినట్టు తెలిపారు. బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం నితీష్ ఓ వీడియో సందేశం విడుదల చేశారు. 2005లో బీహార్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఒకప్పుడు బీహారీ అని పిలుచుకోవటం అవమానంగా భావించేవారని, ప్రస్తుతం బీహారీ అని అనిపించుకోవటం గౌరవంగా భావిస్తున్నారని సీఎం నితీష్ కుమార్ పేర్కొన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్, ఆర్జేడీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతిపక్ష కూటమి అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు చేసిందేమీ లేదన్నారు. ఎన్డీఏ హయాంలో మహిళలకు సాధికారత కల్పించి వారిని స్వతంత్రులను చేసినట్లు చెప్పారు. తన రాజకీయ జీవితంలో ప్రజల కోసమే తప్ప కుటుంబం కోసం పనిచేయలేదన్నారు. బీహార్ అభివృద్ధి కేవలం ఎన్డీఏతోనే సాధ్యమని నితీష్ చెప్పారు. समाज के सभी तबकों का विकास किया है। हमने अपने परिवार के लिए कुछ नहीं किया। बिहार का विकास एनडीए ही कर सकती है। केंद्र एवं राज्य
दोनों जगह एनडीए की सरकार होने से विकास की गति में काफी तेजी आई है। हम लोगों को यानी एनडीए को आप एक और मौका दीजिए, इसके बाद आगे और ज्यादा काम होगा, जिससे बिहार इतना विकसित हो जाएगा कि ये टॉप के राज्यों में शामिल हो जाएगा। భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మైలురాయికి సిద్ధమైంది. రేపు ఉదయం 4000 కిలోల బరువున్న CMS-03 సమాచార ఉపగ్రహాన్ని సొంతంగా అభివృద్ధి చేసిన LVM-3 M5 రాకెట్ ద్వారా తొలిసారి జియో ట్రాన్స్ఫర్ కక్షలోకి ప్రవేశపెట్టనుంది. రేపు ఉదయం 5:26 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి LVM-3 M5 రాకెట్ను ప్రయోగించనుంది. మల్టీ ఫ్రీక్వెన్సీ కమ్యూనికేషన్ సామర్థ్యం కలిగిన CMS-03 శాటిలైట్ దేశ అంతరిక్ష ఆధారిత కమ్యూనికేషన్ నెట్వర్క్ను బలోపేతం చేస్తుందని ఇస్రో తెలిపింది. భారత భూభాగం సహా ఉపఖండంలోని ఓషనిక్ రీజియన్లకు కూడా ఈ ఉపగ్రహం సమాచార సేవలు అందిస్తుందని వెల్లడించింది. పౌర వ్యూహాత్మక రక్షణ రంగంలో సురక్షితమైన కమ్యూనికేషన్ సేవలు అందిస్తుందని తెలిపింది. మారిటైమ్ సెక్యూరిటీ, వాయిస్, డేటా, వీడియో కమ్యూనికేషన్లకు ఇది కీలకంగా మారనుందని ఇస్రో తెలిపింది. భారత నావికాదళానికి కూడా సేవలు అందించే 4000 కిలోల బరువైన CMS-03 శాటిలైట్ను బాహుబలి రాకెట్ అని పిలిచే LVM-3ని ఉపయోగిస్తున్నట్టు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ రాకెట్ ద్వారానే చంద్రయాన్-3 మిషన్ చేపట్టినట్టు తిరుమలలో రాకెట్ ఉపగ్రహ నమూనాలకు పూజలు చేసిన తర్వాత నారాయణన్ చెప్పారు. Tomorrow, the 2nd November 2025, we are going to launch the CMS-03 communication satellite of India using our Bahubali rocket LVM-3 M5 launch vehicle. This satellite is the heaviest satellite ever lifted by the Indian launcher for placing in the geotransfer orbit. And this satellite is going to be a highly useful satellite for communication purpose of India. ఆంధ్రప్రదేశ్కు 2 సమస్యలు ఉన్నాయని, ఒకటి రాయలసీమకు కరవు, రెండోది కోస్తాంధ్రకు తుపాన్లని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సమర్థ నీటి నిర్వహణతో, ప్రాజెక్టుల నిర్మాణంతో ఇప్పుడు రాయలసీమలో కరవు లేకుండా చేశామని గుర్తు చేశారు. గతంలో హరికేన్ వస్తే ఉభయ గోదావరి జిల్లాల్లో సాధారణ పరిస్థితులు తెచ్చేందుకు 10 రోజులు పట్టిందని గుర్తు చేశారు. ఇప్పుడు మొంతా తుపాన్ ఎదుర్కొనేందుకు ప్రతిభ ఉన్న అధికారుల బృందం, టెక్నాలజీ సాయంతో 2 రోజుల్లోనే సాధారణ పరిస్థితులు తేగలిగామని చంద్రబాబు వివరించారు. ఆ బృందంలోని అధికారులు అద్భుతంగా పనిచేశారని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ ద్వారా తుపానును సమర్థంగా ఎదుర్కొన్నట్టు తెలిపారు. మొంతా తుపానులో ఉత్తమ సేవలు అందించిన వారికి సీఎం తన క్యాంప్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం నిర్వహించారు. సైక్లోన్ మొంతా ఫైటర్లుగా గౌరవిస్తూ 175 మందికి సర్టిఫికెట్లు, మెమెంటోలను అందించారు. అతిపెద్ద తుపాను నుంచి వీలైనంత వరకు ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చూసినట్టు వివరించారు. ఇటీవల జరిగిన తుఫాన్ ఇది ఒక కేస్ స్టడీ కింద తీసుకున్నాం. తుఫాన్ వచ్చిన వెంటనే మన అధికారులు ఎప్పటికప్పుడు ఆర్టీజీఎస్లో అనలైజ్ చేస్తూ వచ్చాం. ఈసారి మనం చేసిన ఎక్సర్సైజ్ చూస్తే పర్ఫెక్ట్గా అవేర్ ఒకటి పెట్టి రియల్ టైం డేటా కలెక్ట్ చేస్తున్నాం. మూడోది, ఈ 2 ఇంటిగ్రేట్ చేయడం కోసం ఏఐ మాడ్యూల్స్ కూడా తయారు చేసి ముందుకు పోవాలనుకుంటున్నాం. ఫస్ట్ టైం ప్రివెంటివ్ మెజర్ కింద తీసుకున్నప్పుడు మీరు చూస్తే ఎంత బాగా చేశారంటే ఒక టీం కింద సెక్రటరియట్లో ఉండే వ్యక్తుల్ని కదిలించి రియల్ టైంలో ఫిజికల్గా వాళ్ళు వెళ్ళారు. టెక్నాలజీ సపోర్ట్ ఇచ్చాం. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ నెలకొంది. సుమారు 5 కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. ఇటీవల కురిసిన వర్షాలకు నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో రైల్వే బ్రిడ్జి కిందకి భారీగా వర్షపు నీరు చేరింది. ఫలితంగా నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. వాహనాల్లోకి వరద నీరు చేరి కొన్ని వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు. మియాపూర్లోని 101 సర్వే నంబర్ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడంపై హైడ్రా కొరడా ఝుళిపించింది. ఈ మేరకు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 101 సర్వే నంబర్లోని భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనాన్ని హైడ్రా కూల్చివేసింది. వాస్తవానికి పక్కనే ఉన్న అమీన్పూర్లో ఉన్న 337, 338 సర్వే నంబర్లలో కూడా అనుమతించిన లేఅవుట్లో 126 నంబర్తో ఉన్న 400 గజాల స్థలాన్ని కొనుగోలు చేసిన భాను కన్స్ట్రక్షన్స్ ఆ భూమికి పక్కనే మియాపూర్లో ఉండే 101 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి 126/D, 126/పార్ట్, 126 పార్ట్ సిగా ప్లాట్లు సృష్టించారు. ఈ 3 నెంబర్ల కింద 473 గజాలు ఆక్రమించి మొత్తం 873 గజాల్లో 5 అంతస్తుల భవనం నిర్మించారు.
ఇందుకోసం నకిలీ ఎల్ఆర్ఎస్ సృష్టించిన భాను కన్స్ట్రక్షన్స్ ఎల్ఆర్ఎస్ కోసం డబ్బు చెల్లించినట్టు డీడీ కూడా నకిలీదే సృష్టించారు. ఇందుకు సంబంధించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన అధికారులు మియాపూర్ ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల్లో భవన భాగాన్ని తొలగించారు. నల్గొండ వేములపల్లి మండలం శెట్టిపాలెంలో శిశు విక్రయం కలకలం రేపింది. స్థానికంగా నివసిస్తున్న గిరిజన దంపతులకు ఇప్పటికే 2 కుమార్తెలు ఉండగా 3వ కాన్పులో కూడా ఆడ శిశువు జన్మించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితులతో భారంగా భావించి తల్లిదండ్రులు ఆ శిశువును విక్రయించారు. ఈ విషయం తెలిసిన ఐసీడీఎస్ అధికారులు విచారణ చేపట్టారు. దంపతులను విచారించగా వారి శిశువును బంధువులకు ఇచ్చినట్టు అధికారులకు తెలిపారు. బంధువుల ఇంటి నుంచి ఆ శిశువును తీసుకువచ్చిన అధికారులు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. శిశువును పెంచడం భారమైతే చట్ట ప్రకారం దత్తత ఇవ్వాలని వారికి సూచించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నూతన కోర్టు కాంప్లెక్స్ భవన నిర్మాణానికి తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శంకుస్థాపన చేశారు. కృష్ణా కాలనీ ప్రాంతంలో జిల్లా కోర్టు కాంప్లెక్సు భవన సముదాయ నిర్మాణ పనులను జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ వర్చువల్గా ప్రారంభించగా హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వేణుగోపాలరావు, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు భూమి పూజ చేశారు. జిల్లా ప్రజలకు న్యాయం మరింత సులభంగా అందించేందుకు నూతన కోర్టు భవన సముదాయం తోడ్పడుతుందని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ఆధునిక సౌకర్యాలతో నిర్మించే కోర్టులు న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ మండల దీక్షధారణ ప్రారంభమైంది. ఆలయ స్థానాచార్యులు విష్ణుభొట్ల శివప్రసాద శర్మ ఆధ్వర్యంలో వినాయక పూజ చేసి దీక్ష మండల ధారణ ప్రారంభించారు. 42 ఏళ్ల క్రితం 9 మందితో ప్రారంభమైన భవానీ దీక్షలు ప్రస్తుతం లక్షల్లోకి చేరింది. 5 రోజులు మండల దీక్షలు స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. ఇందుకోసం ఇంద్రకీలాద్రి 6 మండపంలోని మల్లికార్జున మహామండపంలో ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 25 వరకు అర్ధమండల దీక్షల స్వీకరణ ఉంటుందని ఆలయ చైర్మన్ రాధాకృష్ణ తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై దీక్షల విరమణ ఉంటుందని వివరించారు. దసరా ఉత్సవాల తరహాలోనే భవానీ దీక్ష విరమణ కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలుగు రాష్ట్రాలు సహా ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భక్తులు దీక్షలు స్వీకరిస్తారని చెప్పారు. ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన 3 వ్యక్తులు ఓ రెస్టారెంట్లో డిన్నర్కు వెళ్లి అక్కడి కస్టమర్ల బిల్లులు చెల్లించి అందరినీ ఆశ్చర్యపరిచారు. దక్షిణ కొరియాలో ఆసియా పసిఫిక్ శిఖరాగ్ర సమావేశం కోసం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్, శాంసంగ్ చైర్మన్ లీ జేయాంగ్, హ్యుందాయ్ చైర్మన్ చుంగ్ యూయుయ్ సన్లు వెళ్లారు. ఈ క్రమంలో సియోల్లో ప్రసిద్ధి చెందిన ఓ రెస్టారెంట్లో డిన్నర్ చేశారు. ఈ బిలియనీర్లతో ఫోటో తీసుకునేందుకు అక్కడున్న వారంతా పోటీ పడ్డారు. తమను చూసేందుకు వచ్చిన ప్రజలతో ముచ్చటించిన 3 బిలియనీర్లు వారికి ఆటోగ్రాఫ్లు, సెల్ఫీలు ఇచ్చారు. రెస్టారెంట్ నుంచి వెళ్లిపోయే ముందు ఎన్విడియా సీఈఓ హువాంగ్ హోటల్ యజమానులకు బహుమతులు అందజేశారు. ఈ క్రమంలోనే రెస్టారెంట్లోని కస్టమర్లు అందరి బిల్లులను చెల్లించారు. ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ రవికిషన్ను హత్య చేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపింది. తమ వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి రవికిషన్ను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడినట్టు ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో కేసు నమోదైంది. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి నిందితుడు ఫోన్ చేసి ఈ బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. రవికిషన్ తమ వర్గాన్ని అవమానించే వ్యాఖ్యలు చేశారని, 4 రోజుల్లో ఆయన బీహార్కు వచ్చేటప్పుడు చంపేస్తామని బెదిరించాడన్నారు. ఈ క్రమంలో ఎంపీని ఉద్దేశిస్తూ పలు అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని పేర్కొన్నారు. అయితే రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ అలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది పేర్కొన్నారు. నిందితుడు బీహార్లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్గా గుర్తించినట్లు తెలుస్తోంది. శబరిమల అయ్యప్ప దేవాలయంలో బంగారు తాపడం, బరువు తగ్గిన ఉదంతానికి సంబంధించిన కేసులో కేరళ పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు టీటీబీ మాజీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుదేశ్ కుమార్ను తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. 2019లో టీటీబీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసిన సుదేశ్ ప్రధాన నిందితుడైన ఉన్నికృష్ణన్ పొట్టితో చేతులు కలిపి బంగారాన్ని దొంగిలించినట్లు సిట్ నిర్ధారించింది. శిల్పాలపై ఉన్న బంగారు పూత పూసిన పొరలు పసిడితో తయారు చేసినట్టు తెలిసి కూడా సుదేశ్ కుమార్ అధికారిక పత్రాల్లో రాగితో చేసినట్టు నమోదు చేశారని సిట్ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో మరో నిందితుడు మురారి బాబుకు కూడా బంగారం దొంగతనంలో సహాయం చేసినట్లు సుదేశ్పై ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ కేసులో మరికొంతమందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ అవతరించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ శాసనసభలో ప్రకటించారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన రాష్ట్రంగా కేరళ గుర్తింపు పొందినట్టు విజయన్ వివరించారు. కేరళ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించిన సీఎం ప్రజలందరికీ సమాన హక్కులు, నివాసం, విద్య, వైద్యం అందుతున్నట్లు తెలిపారు. ఈ కారణంగానే కేరళ అత్యంత దుర్భర పేదరికం నుంచి బయటపడిందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనను కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ప్రభుత్వం తప్పుడు ప్రకటనలతో ప్రజలను మోసం చేస్తోందని విమర్శిస్తూ
సభ నుంచి వాకౌట్ చేశాయి. ఆస్ట్రేలియాతో 5 మ్యాచ్ల 2020 సిరీస్లో భాగంగా రేపు హోబర్ట్లో జరిగే 3వ మ్యాచ్ కోసం భారత క్రికెట్ జట్టు సిద్ధమవుతోంది. ఈ సిరీస్లో కాన్బెర్రా మ్యాచ్ వర్షార్పణం కాగా మెల్బోర్న్లో జరిగిన 2వ మ్యాచ్లో ఓటమి పాలైన భారత్ రేపటి మ్యాచ్లో గెలవాలనే పట్టుదలతో కసరత్తు చేస్తోంది. హోబర్ట్లో గెలిచి సిరీస్ సమన్ చేయాలనే ఉద్దేశంతో వ్యూహాలు రచిస్తోంది. 2వ మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ అర్ధశతకంతో ఫామ్ను అందుకోగా మరో ఓపెనర్ శుభ్మన్ గిల్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వికెట్ కీపర్ బ్యాటర్ సంజు శాంసన్ ఫామ్ను అందుకోవలసి ఉంది. ఈ ముగ్గురికి తోడు తిలక్ వర్మ, శివం దూబేలు కూడా రాణిస్తే ఆసీస్ను ఓడించడం కష్టమేమీ కాదని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదే సమయంలో తదుపరి 2 మ్యాచ్లకు ఆసీస్ ప్రధాన పేసర్ జోష్ హెజిల్వుడ్ విశ్రాంతినివ్వడం భారత్కు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులతో భారత బౌలింగ్ విభాగం రాణించాల్సి ఉంది. ఇప్పటివరకు బెంచ్కే పరిమితమైన హర్షదీప్ సింగ్ రేపటి మ్యాచ్లో ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అటు ఈ సిరీస్లో జరిగిన 2వ మ్యాచ్ గెలిచిన ఉత్సాహంలో ఉన్న ఆసీస్ రేపు కూడా గెలిచి ఆధిక్యం పెంచుకోవాలనే పట్టుదలతో ఉంది. ముఖ్యాంశాలు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో పెను విషాదం. వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, పలువురికి గాయాలు. కాశీబుగ్గ దుర్ఘటనపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశం. ఏపీకి తుఫాన్లు, కరువు ప్రధాన సమస్యలన్న చంద్రబాబు. సమర్థ నిర్వహణతో అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు ముఖ్యమంత్రి వెల్లడి. జూబ్లీహిల్స్లో జోరుగా పార్టీల ప్రచారం. రెహమత్ నగర్లో కిషన్ రెడ్డి పాదయాత్ర. భారీ మెజార్టీతో గెలుస్తామన్న పొంగులేటి. మియాపూర్లో భారీ అక్రమ కట్టడాన్ని కూల్చిన హైడ్రా. నకిలీ పత్రాలతో ప్రభుత్వ భూమిని కొట్టేసేందుకు ప్రయత్నించినట్టు ప్రకటన. మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో. రేపు బాహుబలి రాకెట్ LVM-3 ప్రయోగం. CMS-03 ఉపగ్రహాన్ని కక్ష్యకు చేర్చనున్న వాహక నౌక. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.